తమ మతాన్ని మార్చుకొని రిజర్వేషన్ల కోసమో ఇతరత్ర అంశాల కోసమో పక్క మతాల కోసం పోతున్నటువంటి తరుణంలో ఈ దేశంలో మతం మారని జాతి ఒకటి ఉందంటే అది మా గిరిజన బిడ్డలు, అడవి బిడ్డలు, ఆదివాసులు తప్ప ఇంకొకరు కాదు. కేవలం సేవాలాల్ మహారాజును నమ్ముకొని సేవాలాల్ పేరిట ఏ గుడికి పోయినా, ఏ తాండాకు పోయినా, ఏ ఊరికి పోయినా సేవాలాల్ మహారాజ్ పేరిట గుడి నిర్మించుకోవడానికి డబ్బులు లేకపోతే చిన్నగా పందిరేసుకొని అయినా తమ దేవుణ్ణి సేవాలాల్ మహారాజ్ కోసం పనిచేసేటువంటి ఒకే ఒక తెగ ఆదివాసీలు, గిరిజన బిడ్డలు. ఈ సందర్భంగా మీకు అందరు కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తారు. సమాజంలో చాలా కులాలు మతాన్ని మార్చుకొని ఇతర మతాలకు మారిపోతుంటే సరి అయిన వసతులు లేకున్నా, జల్ జంగల్ జమీన్ దేని మీద అధికారం రాకపోయినా ఇది మాది, ఈ అడవి మాది అని చెప్పి అడవిని నమ్ముకొని ఇంతమంది అడవి బిడ్డలు పనిచేస్తా ఉన్నారు. మీకందరికి కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పక్షాన మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా శిరస్సు వంచి అందరికి కూడా రామ్ రామ్ సేవాలాల్ మహారాజ్ పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాయి. కుమరం భీం వారసులు మీరంతా. కుమరం భీం వారసులుగా ఈ దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి పెద్దలు మీరు. చదువుకున్న వాళ్ళు కొంతమంది వేదిక మీద ఉన్నారు. కొంతమంది గిరిజన బిడ్డలు చదువుకున్నా కానీ వాళ్ళకి రిజర్వేషన్ ఫలితాలు అందలేదు. చాలా మందికి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల నుంచి గిరిజనుల కోసం ప్రత్యేక శ్రద్ధ వహించడమే కాకుండా మీరందరి ఇష్టదైవం పౌరాదేవి గారి దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణల బార్డర్లో మహారాష్ట్ర ప్రాంతంలో పౌరాదేవి గుడిని నిర్మించేందుకు సుమారు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పౌరాదేవి దేవాలయాన్ని నిర్మిస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అనేది మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. మోడీ గారి ఆశీస్సులతో మీ అందరి ఇష్ట దైవం పౌరాదేవి నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది. రవి డైనింగ్ లో బొమ్మ భోజనాలు ఆపేసేయమని చెప్పు. 3 గంటల దాకా భోజనాలు లేవు. బాబా రైస్ లోపలేమ్మా, బాబా రైస్ లోపలే టేబుల్ తీసేయమ్మా, బాబు రైస్ లోపలేసేయమ్మా, అది క్లోజ్ అయ్యి నో డైనింగ్ ప్లీజ్ ఇప్పుడే. సో మీరంతా అడవిని నమ్ముకున్నా, ఆదివాసీలుగా గిరిజన బిడ్డలుగా ఉన్నా, ప్రభుత్వాల నుంచి మీకు ఎట్లాంటి సహాయం అందకున్నా మీరందరూ కూడా గత 10 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఏ రకంగానైతే బలపరుస్తూ వచ్చిందో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూడా గిరిజన బిడ్డలని, ఆదివాసీల్ని అందరినీ గుర్తుంచుకుంది. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి రెండోసారి అవకాశం వచ్చి ఈ దేశ ప్రథమ పౌరురాలిగా రాష్ట్రపతిగా ఒకరిని అక్కడ కూర్చోబెట్టడానికి అవకాశం వచ్చిన రోజు ఒక గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము గారిని ఈ దేశానికి రాష్ట్రపతిని చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టి దేశ ప్రథమ పౌరురాలుగా ఒక గిరిజన బిడ్డను కూర్చోబెట్టినటువంటి ప్రభుత్వం నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు. ఎప్పుడు అటువైపే ఉండాలన్నా ఇటు కూర్చోవడానికి, పాలకులో ఉండడానికి మాకు అవకాశం రాదా అని బాధపడుతున్నటువంటి అట్టడుగు వర్గాల కోసం, అంత్యోదయ కోసం, పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పుట్టింది. అంత్యోదయ కోసం బంతిలో ముందు కూర్చున్నలకు దొరికే భోజనమే బంతిలో చివర కూర్చున్నటువంటి వ్యక్తి కూడా లభించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో అంత్యోదయ మా లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చింది. మొదటిసారి నరేంద్ర మోడీ గారికి అవకాశం వస్తే ఒక దళిత బిడ్డ రామ్నాథ్ కోవింద్ గారిని ఈ దేశానికి రాష్ట్రపతి చేసినాం. రెండోసారి మళ్ళీ రాష్ట్రపతిని అవకాశం వస్తే మన పక్క రాష్ట్రం ఒడిశాలో ఒక చిన్న కుటుంబంలో మీనాలనే ఒక చిన్న ఊర్లో పుట్టి, ఒక తాండాలో పుట్టిన ద్రౌపది ముర్ముని తీసుకొచ్చి దేశానికి ఏకంగా రాష్ట్రపతి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. అందుకని మా గిరిజన బిడ్డలకి నేను 2 చేతులు జోడించి సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ మీ అందరినీ గుర్తించింది, గౌరవించింది. ఒక గిరిజన బిడ్డను ఈ దేశానికి రాష్ట్రపతిని చేసి
తీసుకొచ్చింది, మా ఆడబిడ్డలందరికీ గౌరవం తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని నేను మీతో సవినయంగా చేసేటువంటి అప్పీల్, ఈ నెల 13వ తారీఖున ఓట్లు వేసినప్పుడు దయచేసి మీరందరూ ద్రౌపది ముర్ము గారిని గుర్తు చేసుకొని, బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి, ఇప్పుడు ఈవీఎం మిషన్లు వచ్చినాయి, మీకందరూ కూడా మిషన్ల మీద ఓటేయడం అలవాటు. ఆ మొదటి మిషన్ మీద సీరియల్ నెంబర్ 3 మీద ఏం గుర్తు మనది? అక్క సపోర్ట్ చేస్తలేరు. ఏం గుర్తు మనది? ఏం గుర్తు? కమలం గుర్తు, పువ్వు గుర్తు మీద సీరియల్ నెంబర్ 3. ఎంత సీరియల్ నెంబర్? అప్పుడు చేస్తలేరు. అందరికి వినొస్తుందా మైకు? సీరియల్ నెంబర్ ఎంత అక్క అంటలేరు? ఏరా ఓటు ఏస్టోళ్ళ దగ్గర చేయి కట్టుకోలేక పైకన్నారు. ఎంత సీరియల్ నెంబర్ ఎంత? ఎందుకంటే టిఆర్ఎస్ వాళ్ళు ఓడిపోతున్నామని 4వ నెంబర్ అని ప్రచారం చేస్తున్నారు. మనది 4వ నెంబర్ కారుది. కారు గతమైపోయింది, కారు బంగాళాఖాతంలో కలిసింది. అయ్య తిరిగినా, అల్లుడు తిరిగినా, ఎవరు తిరిగినా కారు లేస్తట్లేదని మోసం చేసి మనది సీరియల్ నెంబర్ 3 అయితే వాళ్ళు 4 మీద పువ్వు గుర్తేసి ప్రచారం చేస్తున్నారు. అందుకని అక్క చెల్లెళ్ళు, మా చదువుకున్న తమ్ముళ్ళందరూ కూడా దయచేసి ఒక మాట చెప్పాలి మనోళ్ళందరికీ. 13వ తారీఖు రోజు పొద్దున్నే 7 గంటలకు లేచి పూజ చేసి సేవలాల్ మహారాజును గుర్తు చేసుకొని మా అక్క చెల్లెళ్ళందరూ కూడా బాగా ఇష్టమైన ఏంది, ఏదైనా పండుగ తల నిండా ఏం పెట్టుకుంటారు? పువ్వులు పెట్టుకుంటారు. అట్లా మంచిగా తయారై తల నిండా పువ్వులు పెట్టుకొని అక్కా చెల్లెళ్ళు ఇంట్లో వాళ్ళందరూ బదులుకొని చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పి, సూర్యుడు మండుతుండు కాబట్టి పొద్దున్నే 7 గంటలకి మీరందరూ బయలుదేరి పోలింగ్ స్టేషన్ కి వచ్చి, ఈ హాల్లో దాదాపు 700 మంది ఉన్నాం మనం, ఒక్కొక్కరం మనిషికి 100 మందిని ఒప్పించి మీ గూడెం, మీ తాండా, మీ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఒప్పించి పొద్దున్నే 7 గంటలకు అందరం పోయి లైన్ కట్టి నిలబడి కమలం గుర్తు సీరియల్ నెంబర్ 3 మీద ఓటేయాలని మీ అందరినీ సవినయంగా వేడుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈవీఎం మిషన్ మీద సీరియల్ నెంబర్ 3 కమలం గుర్తు కోటేసి నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ వేడుకుంటా ఉన్నాను. 1, 2, 3 ఇట్లుంటే సీరియల్ నెంబర్ 3 మీద కమలం గుర్తు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచమని మీ అందరినీ వేడుకుంటూ అవకాశం ఇచ్చిన